ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలాగున్నారు? మీరందరూ బాగున్నారు కదా? మీరు ఆత్మీయంగా మరి దేవుని జ్ఞానంలో మరి దేవుని ప్రేమలో మీరు ఎదుగుతున్నారని నేను ఆశిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన కూడా చేస్తున్నాను. సో వార్మ్ వెల్కమ్ టు ద కింగ్డమ్ సండే స్కూల్. లెసన్ నెంబర్ 12 నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక టాపిక్. సో అందరూ కూడా ఇంట్రెస్ట్తో వింటారని నేను ఆశిస్తున్నాను. మరి ఇది ఏమనగా బైబిల్ ట్రాన్స్లేషన్ అండ్ ప్రింటింగ్, బైబిల్ యొక్క అనువాదము మరియు ముద్రణ, దాని గురించి మనము చదువుకోవచ్చును. సో మెయిన్లీ రెఫరెన్సెస్ దీంట్లో కీర్తనలు 119, 129 నుండి 144 వచనాలు. లెట్ us pray. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ సమయంని ప్రభా, ఈ తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా అనేక విషయాల్ని మీరు తెలియపరచండి ప్రభా. నాయన మీరే జీవమై ఉన్నారు, మీరే సత్యమై ఉన్నారు, మీరే మార్గమై ఉన్నారు ప్రభా. మీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిని ఉంచి ప్రభా ఒక్కొక్కరికి కూడా ఆత్మీయ మేలు కలిగినట్టు మరి అనేక విషయాలు నేర్చుకోవడానికి, వాళ్ళ జీవితాలను మీకు అర్పించుకోవడానికి మీరు సహాయం చేయమని ముందు నుండి ప్రభా అంతవరకు మీ సన్నిధి మాతో ఉంచమని నాయన మీకే స్తుతులు స్తోత్రం అర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో మేము ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మెమరీ వర్స్ 1 Peter 1:22-25. Seeing ye have purified your souls in obeying the truth through the Spirit unto unfeigned love of the brethren, see that ye love one another with a pure heart fervently. Being born again, not of corruptible seed, but of incorruptible, by the word of God, which liveth and abideth forever. For all flesh is as grass, and all the glory of man as a flower of grass. The grass withereth, and the flower thereof falleth away. But the word of the Lord endureth forever. And this is the word which by the gospel is preached unto you. తెలుగులో 1 పేతురు 1:21 నుండి 25 వరకు చదువుకుందాం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒక్కనినొకడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఈ మెమరీ వర్స్ చాలా చాలా విషయాలు దీంట్లో నుండి మనము నేర్చుకోగలము. ఇది ఏమిటంటే దేవుని వాక్యం గురించి రాయబడి ఉంది. అంటే ఇక్కడ మనము ఏమైనా చదువుతున్నామంటే క్షయ బీజం నుండి కాదు, ఒక బీజము ఎలాంటి క్వాలిటీ దాంట్లో ఉంది అంటే క్షయమైందంటే అది వేస్తే అది కొంతకాలమే దాని చెట్లు ఉంటాయి అన్నమాట. క్షయమైన బీజం అది కొంతకాలంకి ఉంటాయి, కానీ దాని ద్వారా మనము తిరిగి జన్మించలేదు. కానీ అక్షయమైన బీజమైన దేవుని వాక్యం ద్వారా మనము జన్మించి ఉంటే మనకు ఎన్నో ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ఏంటంటే ఆ బీజం ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఆ చెట్టు కూడా ఉంటుంది. సో అక్షయమైన బీజం ఏంటి? దేవుని వాక్యం. ఇప్పుడు మనం చదివేది కూడా ఏంటి? బైబిల్ గురించి చదువుకుంటాం. సో అక్షయమైన బీజము దేవుని వాక్యమై ఉంది కాబట్టి ఆ వాక్యంని విని ఆ క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు మనం ఏమవుతామంటే మనము ఆ వాక్యం ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఆ నిలిచి ఉండే వాక్యం లాగా మనం కూడా ఆయనతో పాటు నిలిచి ఉంటాం, ఎప్పటికీ నిలిచి ఉంటాం అన్నమాట. సో కానీ ఇక్కడ ఏమని వాక్యం మనం ఏం చూస్తున్నాము? సర్వ శరీరులు గడ్డిని పొలివారు. యోహాను సువార్తలో ఏం రాయబడి ఉందంటే ఆత్మే ఉన్నది, శరీరము శరీరమైంది. అది శరీరం ద్వారా పుట్టినవాడు శరీరము, ఆత్మ ద్వారా పుట్టినవాడు ఆత్మే ఉన్నాడు. సో ఇది దేవుని వాక్యం ద్వారా మనం జన్మించాం. శరీరం ద్వారా అందరూ కూడా జన్మించాం. కానీ అది ఎలాంటిదంటే గడ్డి పువ్వు లాంటిది. దాని మహిమ అంతా కూడా గడ్డి పువ్వు లాంటిది. సో అది రాలిపోతుంది. గడ్డి ఏమైపోతుంది? ఎండిపోతుంది. కానీ గడ్డి పువ్వులు ఏమవుతుంది? అది అంతా కూడా రాలిపోతుంది. కానీ దేవుని వాక్యము ఎప్పుడు నిలిచి ఉంటుంది కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి మనం కూడా రక్షణ పొందినప్పుడు మనం కూడా ఎప్పుడూ నిలిచి ఉంటాం. ఇప్పుడు మనకు నిత్య జీవం కావాలన్నా వద్దా?
మనం కొంతకాలం ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించి మళ్ళీ చనిపోతామా? మళ్ళీ మన జీవితానికి జీవం అవసరం లేదా? కానీ దేవుడు మనకు ఒక మార్గాన్ని తెరిచినట్టు మరి ఆయన వాక్యం ద్వారా మనము ప్రభువుని అంగీకరిస్తే ఇంకా లాస్ట్ వాక్యం ఏముంది? మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. సో మీకు ప్రకటింపబడిన సువార్త ఏంటి? ఈ వాక్యమే అని చెప్తున్నారు. సో గడ్డి లాంటి జీవితం మనకు లేకుండా, మరి గడ్డి పువ్వు లాంటి మహిమ మనకి ఈ లోకంలో ఉండకుండా మనం ఏం పొందుకోవాలా? మనకు నిత్య జీవాన్ని మనం పొందుకొని మనం ఏం చేయాలా? దేవునితో సహా ఎప్పుడు సదాకాలము జీవించే ఆ గొప్ప రక్షణ, ఆ నిరీక్షణని మనం కలిగి మనం ఉంటే మనం ఎంతో ధన్యులం. సో ఆ వాక్యం గురించి ఈ రోజు మనము చదువుకోబోతున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడా ధ్యానపూర్వకంగా కూర్చోవాలని కోరుకుంటున్నాను. సో మీరు మీ పేరెంట్స్ కూడా ఉన్నారు మీతో అనుకుంటున్నాను. సో మొదటిగా మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే, మొదటిగా మనము ఏం నేర్చుకోబోతున్నాం? కొన్ని విషయాలు ఏంటంటే, ముందు కాలంలో ఆ సమయంలో ఇంత టెక్నాలజీ లేదు. సో ఆ సమయంలో మరి మనకు దేవుని వాక్యం ఏ విధంగా ఉండింది అని మనం చూస్తే అదంతా కూడా ఏంటంటే రాత ప్రతుల్లో ఉండేదన్నమాట. రాత ప్రతులు అంటే మ్యాన్యుస్క్రిప్ట్స్. ఆ రాత ప్రతుల్లో రాయబడి ఉండేదన్నమాట. సో ఆ రాత ప్రతుల్ని మరి ఏ విధంగా వాళ్ళు రాశారు, ఏ ప్రతుల మీద రాశారు వాళ్ళు, అదంతా కూడా మనం ఇవాళ చూడబోతున్నాం. అది నేర్చుకోవడం కాకుండా అది అనువాదం ఎలాగ చేయబడింది, దాన్ని ఎవరు అనువదించారు, ఆ వాక్యాలు మరి అదే లాంగ్వేజ్లో మొదటిగా ఏ లాంగ్వేజ్లో ఏ భాషలో ఉందో అదే భాషలో ఉండి మనకు అర్థం కాకపోయేది. కానీ అది అనువదించి మనకు ఇవ్వబడి ఉంది. సో అది ఇవ్వడమే కాకుండా తర్వాత రాత ప్రతులు అయిన తర్వాత మనకేమొచ్చిందంటే ప్రింటింగ్ ప్రెస్ అనేది ఇన్వెంట్ చేశారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ని ఎప్పుడైతే కనిపెట్టారో మరి అప్పుడు ఏమైందంటే మనకు ఇంకా చాలా చాలా మనందరికి కూడా మన చేతికి మన భాషల్లో మనకు దొరకడము జరిగింది. సో ఈ సత్యాన్ని మరి అందరికీ తెలియపరచడానికి దేవుడు చూపించిన మార్గాలు ఏమి ఉన్నాయో అనేది మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. సో ఇవంతా మనం నేర్చుకోవడం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే ఏ విధంగా దేవుడు దాన్ని భద్రపరిచాడు. ఆయన ఇప్పుడు మనం చదివాం కదా, దేవుని వాక్యం ఏంటంటే అది నిరంతరము నిలుస్తుంది. యేసుప్రభు కూడా చెప్పాడు, భూమి ఆకాశము మారిపోతుంది, గతించిపోతుంది, కానీ దేవుని వాక్యము నిరంతరం ఉంటుందని యేసుప్రభు కూడా చెప్పారు. సో యేసుప్రభు కూడా అదంతా కూడా ఏంటంటే దాన్ని అటెస్ట్ చేశారు. నూతన నిబంధనలో మనం యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అదంతా కూడా చెప్పారు. దేవుని వాక్యము ఎంత మాత్రం కూడా మారడానికి వీల్లేదు. దేవుని వాక్యాన్ని భద్రపరిచేది దేవుడే అది చూసుకున్నాడు అనమాట ఆ విషయాలు. సో ఏ విధంగా జరిగింది అనే విషయాలంతా కూడా మనం చదువుకున్నప్పుడు మనకేం తెలుస్తుందంటే దేవుని వాక్యము చాలా నమ్మదగినది. అది ఎలాగ ఉందంటే కీర్తనలో రాసినట్టు 7 మార్లు అది ఏంటంటే ఒక వెండిని ఏ విధంగా పరిశుద్ధపరచబడుతుందో ఆ విధమైన పరిశుద్ధపరచబడిన వాక్యము. అది ఎంతో ప్యూర్ వాక్యం అనమాట. దాంట్లో ఎలాంటి కల్పితము లేదు. సో ఆ కల్పితం లేకుండా మరి అలాంటి వాక్యము మరి మనకు అందింపబడి ఉన్నది. సో మనం చూస్తే కీర్తనలో 119, 105లో కూడా మనం చూస్తాం కదా, దేవుని వాక్యం మనకు మన పాదములకు దీపము, మన త్రోవకు అది వెలుగై ఉంది అని చూస్తున్నాం. సో దేవుని వాక్యం లేకుండా మనం ఎక్కడో ఏమైపోతాము, టోటలీ విల్ బి లాస్ట్ అనమాట. మనకి ఎక్కడ పోవాలో మనకు తెలియదు. ఒక గమ్యం అనేది మన జీవితంలో ఉండదు. మనం ఎందుకు ఈ లోకంలో పుట్టాము, మనకు ఒక పర్పస్ అనేది ఉండాలి కదా, ఒక ఉద్దేశం అనేది ఉండాలి కదా. ఒక ఉద్దేశం ఉంటేనే ఇప్పుడు మనం ఇక్కడ నుండి హైదరాబాద్కి పోవాలంటే ఓకే, హైదరాబాద్కి పోవాలనే ఉద్దేశంతో మనం ఆ బస్సుని పట్టుకుంటాము, ఆ మార్గంలో నడుస్తాము. మనకు పర్పస్ ఉంది. అదే పర్పస్ లేదనుకో మరి ఎక్కడ పోతారు మీరు? ఎక్కడ తిరుగుతారా, అక్కడ తిరుగుతారా? విల్ బి జస్ట్ వాండరర్స్. కాబట్టి ఆ విధంగా కాదు మన జీవితం. మానవుని సృష్టి చాలా గొప్ప సృష్టి అనమాట. దేవుని స్వరూపంలో దేవుడు మనల్ని సృష్టించారు కాబట్టి మన జీవితాన్ని మనం వ్యర్థంగా మనం పడవేసుకోకుండా దేవుని మార్గంలో నడవడానికి దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యం చదివితే మనకు మరి దేవుడు మనల్ని ఎక్కడ నడిపిస్తారు, మనం రక్షణ ఎలాగ మనం పొందుకుంటాము, మరి దేవుని వాక్యంలో ఏమేమి ఉన్నాయి అంతా కూడా మనం ఎంతో జాగ్రత్తగా మనము చదవడము నేర్చుకోవాలా. అది మనకి ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుని వాక్యం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని మనం నమ్మగలం, 100% మనం నమ్మగలం. బికాస్ ఇట్ ఈస్ ఇన్ఫాలిబుల్ అంటే దాంట్లో ఎలాంటి తప్పులు లేదు, ఎలాంటి ఎర్రర్ కూడా లేదు. అదంతా కూడా మనము అనేకుల ద్వారా అది 40 మంది ద్వారా అది ఏంటంటే అది రాయించాడు దేవుడు. కానీ రాసింది ఎవరు? దేవుడే రాశాడు, దేవుడే ఆ వాక్యాన్ని ఇచ్చాడు, దేవుడే వాళ్ళ ద్వారా ప్రేరేపింపబడి రాయబడింది కాబట్టి అది దేవుని వాక్యం.
ఇప్పుడు మనుషులు మనం మాట్లాడుతున్నామంటే మన మన వ్యక్తిత్వాన్ని అది తెలియపరుస్తుంది. అదేవిధంగా దేవుడు మరి మాట్లాడినప్పుడు దేవుని వాక్యము అంటే దేవుని మాటలు సత్యమై ఉంది, మరి ఆయన స్వభావాన్ని అని మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం బైబిల్ గురించి ఈసారి చదువుకుందాం. సపోజ్ అదే మనము రాత ప్రతులుగానే మనకు ఉండిపోయి ఉంటే, అది మనకు ఇప్పుడు అనువాదం చేయకుండా మరి ఎలాంటి ప్రింటింగ్ స్టేజ్కి కూడా రాకుండా ఉండి అదే మ్యానుస్క్రిప్ట్ స్టేజ్లో ఉండిపోయి ఉంటే మనకేమయ్యేది? మనకు ఈ సత్యంని మనం తెలుసుకోకుండా ఉండేవాళ్ళం. మరి సత్యం తెలుసుకోకపోతే మనకు రక్షణ కూడా దొరకకపోయేది. సో మరి ఎంతో చీకట్లో మనము ఉండిపోయేవాళ్ళం. సో ఆ విధంగా కాకుండా దేవుడు ఈ విధంగా దేవుని వాక్యం మనకు అందించారు. కాబట్టి మనము దేవునికి స్తోత్రం చెల్లించాలా. ఇంకా అనేక శ్రమలు అనుభవించి మరి ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని మనకు అందించారు. అనేక మంది దాన్ని ట్రాన్స్లేట్ చేయడం, అది అనువదించడానికి కూడా ఎన్నో శ్రమలు అనుభవించి కొంతమందిని చంపడం కూడా జరిగింది. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడంటే దేవుని వాక్యంని మూసిపెట్టాలనుకుంటాడు. ఆ సత్యం బయటికి వస్తే మరి సాతాను రాజ్యం నుండి దేవుని రాజ్యంకి మనము వచ్చేస్తాం. కాబట్టి అది ఎవరికి కనపడకుండా, వాని మోసం ఎవరికి కనపడకుండా ఉండడానికి కొరకు మరి సాతాను ఏం చేస్తాడు, దీన్ని మూసిపెట్టాలని ఎంతో ప్రయత్నం చేశాడు. మళ్ళీ అది అనువదింపబడకుండా ఆయన చేశాడు, కొంతమందిని చంపేశాడు. ఆ విధంగా అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు, దేవుని వాక్యంని మన వరకు తీసుకొచ్చారు. అందుకే మనము దేవునికి ఎంతో కృతజ్ఞులుగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తే బైబిల్ ఈజ్ ద వైడెస్ట్ సర్క్యులేషన్ అనమాట. అంటే లోకంలో దేవుని యేసుక్రీస్తు దేవుని బైబిలే, దేవుని లేఖనాలే, దేవుని వాక్యము ఎలాగుందంటే ఇట్స్ మోర్ దెన్ 5 to 7 బిలియన్ కాపీస్ ఉన్నాయన్నమాట. 7 బిలియన్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ 700 crores కాపీస్ బైబిల్ సర్క్యులేషన్లో ఇప్పుడు ఉందన్నమాట. సో 700 crores అనుకుంటే దట్ ఈస్ ద హైయెస్ట్ అనమాట. ఇంకా వేరే ఏ పుస్తకం కూడా ఇంత సర్క్యులేషన్లో లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ నంబర్ 1 బుక్ ఇన్ సర్క్యులేషన్, దట్ ఈస్ ద బైబిల్. సో ఇట్ ఈస్ సో మచ్ వీ షుడ్ బి హ్యాపీ కదా. దేవుని వాక్యం మన కొరకు వచ్చింది. మరి 700 కోట్లు కన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అంతగా మరి ఫస్ట్ ఉందన్నమాట. బైబిల్ ఈజ్ ద హైయెస్ట్ సర్క్యులేషన్ మనం లోకంలో ఉన్నది బైబిల్ ఒకటే. సో ఇప్పుడు దీని గురించిన చరిత్ర అంతా మనం చదువుకుంటప్పుడు మనకేమర్థమవుతుందంటే ఈ బైబిల్ మనకు వచ్చింది కాబట్టి దీనికి ఎంతో విలువ మనము ఇవ్వాలి. ఈ బైబిల్ చదవడం ద్వారా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం నిత్య జీవానికి మరి దేవుని బిడ్డలుగా మనం అవ్వడానికి, నిత్య జీవానికి వారసులు అవ్వడానికి కూడా సమస్తం దీంట్లో రాయబడి ఉంది. కాబట్టి చాలా అన్నిటికన్నా ఎక్కువగా మనం ఏం చదవాలంటే బైబిల్ చదవాలా అనేది మనము తెలుసుకోవాలి. సో మొదటి అనువాదం గురించి మనం ఇప్పుడు చదువుకుంటాం. అదేంటంటే మొదటిలో మనం చూస్తే పాత నిబంధన ఎవరిది? యూదుల బైబిల్. అది పాత నిబంధన. అప్పుడు యూదులకి మాత్రమే అది ఉండేదన్నమాట. సో యూదుల బైబిల్ ఏ లాంగ్వేజ్లో రాయబడింది, ఏ భాషలో రాయబడింది అంటే హిబ్రూలో రాయబడింది. అంటే వాళ్ళ మాతృభాష హిబ్రూ కాబట్టి హిబ్రూలో రాయబడింది. సో దాన్ని మొట్టమొదలుగా అది గ్రీక్ లాంగ్వేజ్లో మళ్ళీ అది అనువాదము చేశారనమాట. అది ఎప్పుడు చేయబడింది అంటే 250 నుండి 150 క్రీస్తు రావడానికి ముందు 250 నుండి 150 పీరియడ్ వరకు అది చేశారు. అంటే ఒక దాదాపుగా 100 సంవత్సరంలో అది రాయబడింది, గ్రీక్లో రాయబడింది. ఆ సమయంలో ఏంటంటే గ్రీక్ లాంగ్వేజ్ ఏంటంటే అది విశ్వ భాషగా ఉండిందనమాట, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఉండింది ఈ గ్రీక్. ఎందుకంటే అలెగ్జాండర్ అనే రాజు ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు, ఆయన అంతా చాలా మట్టుకు మిడిల్ ఈస్ట్ ఆ సైడ్ అంతా కూడా ఏం చేశాడు, ఆయన అన్నిటి మీద విజయం పొందాడు. మరి ఆయన ఏం చేశాడంటే ఆ గ్రీక్ లాంగ్వేజ్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా చేశాడు అనమాట. అప్పుడు అక్కడ ఉన్న టోలమీ అనే ఒక వ్యక్తి, ఆయన ఏంటంటే హీ వాజ్ ద గ్రీక్ ఫారో ఆర్ టోలమీ ఆఫ్ ఈజిప్ట్ అనమాట. ఆయన ఏం చేశాడంటే ఆయనకి అలవాటు ఏంటంటే అందరి లైబ్రరీలో అన్ని బుక్స్ పెట్టుకోవాలా అని ఆశ అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే యూదుల దగ్గర నుండి అంటే యెరూషలేములో నుండి 70 మంది పండితులని, స్కాలర్స్ని ఆయన ఇక్కడ రప్పించి, అలెగ్జాండ్రియా అంటే గ్రీక్ అనమాట,
అక్కడ గ్రీస్లో అలెగ్జాండ్రియా అనే ప్లేస్కు రప్పించి వాళ్ళ ద్వారా అది ఏంటంటే హిబ్రూ నుండి గ్రీక్లో రాయడానికి అంటే అనువాదం చేయడానికి వరకు ఆయన పిలిపించారనమాట. ఇజ్రాయేల్ ప్రజలు 12 గోత్రాలు కదా, దాంట్లో ప్రతి గోత్రం నుండి 6 మందిని తీసుకొచ్చి అంతగా 72 వీడోను. సో దాన్ని సెప్టువాజియంట్ అంటారు. సెప్టువాజియంట్ అంటేనే 17 అర్థం అనమాట. సో ఇంతమంది స్కాలర్స్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏంటంటే అది అనువదించారు. ఇట్ హాస్ టేకెన్ 100 years ఫర్ దెమ్. 100 సంవత్సరములు అది రాయడానికి, అనువాదం చేయడానికి అది అయిందనమాట. అంటే ఇది ఎప్పుడు యేసుక్రీస్తు రావడానికి ముందే, క్రీస్తు పూర్వము ఇది జరిగిందనమాట. సో హిబ్రూ ఓల్డ్ టెస్టమెంట్ గ్రీక్లో అనువదింపబడినాయి. సో దాన్ని సెప్టువెజెంట్ అంటారు. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు ఏం చేశారంటే అనేకసారి ఆయన ఏం చేశారు, పాత నిబంధనల నుండి ఆయన అనేక విషయాలు, అనేక రెఫరెన్సెస్ కూడా చెప్పారనమాట. అనేక మాటలు పాత నిబంధనలు రాయబడిన ప్రవచనములు అదంతా కూడా క్రీస్తులో నెరవేర్చబడినాయి. అదంతా కూడా ఆయన చెప్పారు అనేక విధాలు. మన లూకా సువార్తలు కూడా మనం చూస్తే 4వ అధ్యాయము 16 నుండి 20లో మనం చూస్తే కూడా ఎప్పుడైతే యేసు ప్రభు సాతానుతో శోధింపబడిన తర్వాత ఆయన అక్కడ ఒక సమాజ మందిరంలోకి వస్తారనమాట. అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమిస్తారు, ఆయనకు ఒక చుట్టు ఇస్తారనమాట. అంటే ఒక స్క్రోల్ చుట్టు ఇస్తారనమాట. అది ఏంటంటే యెషయా నుండి అది ఉందన్నమాట. సో అది 61వ యెషయా నుండి యేసుప్రభు చదువుతారనమాట. అది మనము ఇక్కడ ఈ లూకా రాసిన సువార్తలో 4:16 నుండి 20 వరకు ఉంది. అది అందులో నుండే చదివారు. సో అది ఒక పుస్తకంలో ఆ టైంలో అది ఒక మ్యాన్యుస్క్రిప్ట్ అనమాట. మ్యాన్యుస్క్రిప్ట్ అంటే రాత ప్రతులు, అది చుట్టగా ఉంటుందన్నమాట. ఆ దాంట్లో నుండి యేసుప్రభు చదివింది మనము చూస్తామన్నమాట. సో యేసుప్రభు చెప్పినప్పుడు కూడా ఏంటంటే అంతా కూడా హిబ్రూ స్క్రోల్స్ నుండే చదివారు. అప్పుడు గ్రీక్ కాకుండా, గ్రీక్ ఉంది అయినప్పుడు కూడా హిబ్రూ స్క్రోల్స్ నుండే చదివారని చెప్పబడుతుంది. నూతన నిబంధన కూడా ఏంటంటే అంత నూతన ఆ సమయంలో గ్రీక్ మాత్రమే, అక్కడ చాలా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, అది విశ్వ భాష అనమాట. కాబట్టి నూతన నిబంధన కూడా ఏంటంటే ఫస్ట్ శతాబ్దంలోనే అది అంతా కూడా ఏంటంటే గ్రీక్లో రాయబడింది. సో ఇది ఒరిజినల్లీ గ్రీక్లో రాయబడింది నూతన నిబంధన. పాత నిబంధన మాత్రమే ఏంటంటే హిబ్రూ భాషలో రాయబడింది, అది గ్రీక్లో మార్చారు. ఎప్పుడు 250 BC to 150 BCలో. నూతన నిబంధన రాయడమే ఏంటంటే గ్రీక్లోనే రాశారు. కొన్ని సర్టన్ చాప్టర్స్ ఏంటంటే ఈవెన్ అరమైక్లో రాశారనమాట. అయినప్పటికీ అది కూడా గ్రీక్లో రాయబడింది. సో బై ద ఎండ్ ఆఫ్ 200 అంటే సెకండ్ ఆర్ థర్డ్ సెంచరీ వచ్చే వరకు కూడా అంతా కూడా ఏంటంటే 200 AD వరకు కూడా ఏంటంటే పాత నిబంధన, కొత్త నిబంధన అంతా కూడా ఏంటంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఉందన్నమాట, గ్రీక్ భాషలో రాయబడి ఉన్నదన్నమాట. సో ఇదంతా ఇలాగ ఉంది. ఆ టైంలో మరి అదంతా కూడా ఏంటంటే రాత ప్రతుల్లోనే ఉండేదన్నమాట. సో అదంతా కూడా అది ఒక చుట్ట లాంటి ఇదన్నమాట. సో ఎప్పుడైతే ఈ సువార్త మరి వ్యాపించడానికి మొదలైందో, మరి వేరే భాషల్లో ఉన్నవాళ్ళు, వేరే భాష కలిగిన వాళ్ళతో కూడా వాళ్ళు సువార్తని ప్రకటించడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా బైబిల్ చదవడానికి కొరకు మరి దేవుడు ఏం చేశాడు, వాళ్ళకు వేరే భాషల్లో కూడా అనువదింపడానికి దేవుడు సాయం చేస్తారనమాట. సో అంటే 2వ శతాబ్దము ఎండ్ వరకు, అంటే 2వ శతాబ్దము అని చెప్తే ఏంటంటే 101 years to 200 years. ఆ పీరియడ్ లోపల ఇంకా అది ముందు ఏమేమి ఉన్నాయి, హిబ్రూలో ఉంది పాత నిబంధన హిబ్రూలోను గ్రీక్లోనూ ఉంది, నూతన నిబంధన గ్రీక్లో ఉంది. సో తర్వాత ఈ 200 సంవత్సరం లోపల ఏమైందంటే ఈవెన్ సిరియాక్లో మరి లాటిన్లో కూడా ఏమైంది, అది కూడా అనువదించారనమాట. సో సిరియాకు, లాటిన్, ఇంకా హిబ్రూ అండ్ గ్రీక్, తర్వాత ఇంకా కొన్ని లాంగ్వేజెస్లో కూడా చేశారనమాట. అదేంటంటే గోతిక్, ఆర్మీనియన్, ఇథియోపియన్, అరబిక్, పర్షియన్ అండ్ స్లవోనిక్, ఇలాంటి వేరే అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళకు కూడా అర్థమైనట్లు, ఎందుకంటే అక్కడంతా కూడా యేసుప్రభుని అంగీకరించారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్లో కూడా ఏం చేశారంటే అది అనువదించబడినది అనమాట. సో ఆ విధంగా బైబిల్ నూతన నిబంధన అందరికీ కూడా దొరకడానికి కొరకు మరి బైబిల్
పూర్తిగా కూడా దొరకడానికి కొరకు ఈ లాంగ్వేజెస్లో అనేక లాంగ్వేజెస్లో వాళ్ళు ఏం చేశారు, అనువదించడము జరిగింది. తర్వాత సెకండ్లీ లాటిన్ వల్గేట్ అనేది ఉందన్నమాట. లాటిన్ వల్గేట్ అంటే ఇది జెరోమీ అనే వ్యక్తి ఆయన అనువదించారు బైబిల్ని. సో లాటిన్ వల్గేట్ 4వ శతాబ్దంలో ఇది అనువదింపబడింది అనమాట. 4వ శతాబ్దంలోనే అనువదింపబడింది. దీనికి మూల కారణం ఎవరంటే జెరోమీ అనే వ్యక్తి. ఆయన ద్వారా ఆయనని ఏం చేస్తారంటే రోమా ప్రభుత్వం వాళ్ళు ఆయనని ఏం చేస్తే ఆయనకు ఈ పని నియమించారు. సో జెరోమీ ఏం చేశారంటే ఆయన యేసుక్రీస్తు జన్మస్థానానికి అంటే బెత్లెహేమ్ జెరూసలేంకి అక్కడ వెళ్ళి మరి అనేక విషయాలను ఆయన చూసారనమాట. అక్కడ మ్యానుస్క్రిప్ట్స్ అంటే రాత ప్రతులు ఉన్నాయి కదా, అవంతా కూడా ఆయన తీసుకొని మరి దాన్ని కంపేర్ చేస్తూ మరి అదే కాకుండా రాత ప్రతులు ఈజ్ ఒరిజినల్. అక్కడ నుండి మరి ఏంటి సెప్ట్యూజియంట్ ఉంది అంటే గ్రీక్లో అనువదించింది. మరి హిబ్రూలో రాయబడిన రాత ప్రతులను మరి గ్రీక్లో రాయబడిన సెప్ట్యూజియంట్ని మరి ఇంకా అనేక ఏమేమి ఉన్నాయో అక్కడ దొరికిన అనేక విషయాల్ని అంతా కూడా ఆయన తీసుకొని అక్కడ 25 సంవత్సరాలు ఉండి ఆయన అది లాటిన్లో ఆయన ఏం చేశాడు, అనువదించారు. 387 సంవత్సరంలో అక్కడికి వెళ్ళారనమాట. ఆయన యెరూషలేంకి వెళ్ళారు. మరి 25 సంవత్సరంలో అది కంప్లీట్ చేశాడు అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ లాటిన్ వల్గేట్. సో ఈ లాటిన్ వల్గేట్ ఒక 1000 సంవత్సరం కన్నా ఎక్కువ అంటే సంస్కరణ అయ్యే వరకు కూడా, రిఫార్మేషన్ పీరియడ్ ఉంది కదా, సంస్కరణ అయ్యే వరకు కూడా ఈ బైబిల్ అక్కడ ఏంటంటే వాడబడింది అనమాట. ఇది పశ్చిమ యూరోప్లో అది వాడినారనమాట. సో అంటిల్ 1500 AD వరకు కూడా అదే అక్కడ ఉండింది. ఎందుకంటే ఆ సమయం 16th సెంచురీలోనే ఏం జరిగింది, సంస్కరణ అనేది జరిగింది. అంతవరకు లాటిన్ వల్గేట్ వాడారనమాట. సో ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది, లాటిన్లో ఉందన్నమాట. సో ఇదంతా కూడా అనువాదంల గురించి మనము చదువుకున్నాం. గ్రీక్లో, మరి సిరియాక్లో, లాటిన్లో, మరి ఇంకా అనేక గోతిక్, అర్మేనియన్, ఇథియోపియన్, అరేబిక్, పర్షియన్, స్లావోనిక్ అదంతా కూడా వేరే లాంగ్వేజెస్లో అంతా కూడా ఏంటంటే దాన్ని అనువదించారు అని మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఈ రాత ప్రతుల గురించి మనము చదువుతాం. సో ఇదంతా మొదటిగా దేంట్లో రాశారు, రాత ప్రతులు అంటే మ్యానుస్క్రిప్ట్స్. ఈ మ్యానుస్క్రిప్ట్స్ ఎలాగ ఉంటాయి అనేది మనము చూద్దాం. సో రాత ప్రతుల గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. రాత ప్రతులు 2 టైప్స్లో ఉండేదన్నమాట. ఒకటి ఏంటంటే జంతువుల ఒక చర్మపు చుట్టలన్నమాట. ఆ చర్మంని ఏంటంటే దాన్ని కొన్ని రోజులు దాన్ని అలాగే పెట్టేసి దానిపైన ఉన్న రోమం అదే హెయిర్ ఉంటుంది కదా అదంతా తీసేసి దానిపైన ఉన్న ఇదంతా తీసేసి దాన్ని మరి కొన్ని కెమికల్స్ ద్వారా అదంతా కూడా చేసేసి దాన్ని కరెక్ట్గా కట్ చేసి దానిపైన దేవుని వాక్యాన్ని రాసేవాళ్ళు అనమాట. అది ఏంటంటే 15వ శతాబ్దంకు ముందు ఇది జరిగింది అనమాట. 15వ శతాబ్దంకు ముందు లెదర్ స్క్రోల్సే ఉండేది. అంటే లెదర్ అంటే చర్మపు చుట్టలు అనమాట. ఆ చుట్టల పైన ఎవరు రాస్తారంటే కొంతమంది శాస్త్రులు దాని కొరకు ఉంటారనమాట. అంటే దేవుని లేఖనాలని రాయడానికి కొరకు శాస్త్రులు అని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మాత్రమే ఏం చేసేవాళ్ళు, ఆ చుట్టల్ని మరి అనేక చుట్టల్ని అంతా కూడా కలిపి ఒక పెద్ద ఒక స్క్రోల్ లాగా చేస్తారనమాట. ఒక చుట్టలాగా చేస్తారు. ఆ పీసెస్ని అంతా కూడా కలిపి చుట్టలాగా చేసేసి దానిపైన మరి ఆ చర్మపు చుట్టల పైన ఏంటంటే దేవుని వాక్యాన్ని రాస్తారు. ఇది చాలా చాలా టైం కన్స్యూమింగ్, అంటే చాలా టైం పడుతుంది. ఇంకా అది చాలా ఖరీదు కలిగింది కూడా. ఒక్కొక్క చుట్టలు చేయాలంటే ఒక 15 months అలాగ అవుతుంది అనమాట. బైబిల్ని ఫుల్గా చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ మంత్స్. అన్ని స్క్రైబ్స్ మరి అలాగ చేస్తే అది చాలా తక్కువగా అంటే అందరికి అందేలాగా ఉండకపోయేది. కానీ అది చాలా దాని మీద రాసి అది అంటే ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న సమస్తము కూడా, అది కాకుండా నూతన నిబంధన కూడా మరి 200వ శతాబ్దము వరకు రాయబడిన మ్యానుస్క్రిప్ట్స్ అంతా కూడా ఏంటంటే ఆ చుట్టల పైనే రాయబడినాయి. సో అదంతా కూడా ఏంటంటే ఇప్పుడు కూడా మనకు ఉన్నాయి అన్నమాట. అది తర్వాత ఇదంతా కూడా ఏంటంటే చర్మపు చుట్టల పైన కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పాపిరస్ రోల్స్ అంటారు.
పాపిరస్ రోల్స్ అంటే నైల్ నదిలో ముందు ఐగుప్తులో నైల్ నది దగ్గర అది పెరిగేది అనమాట. అదేంటంటే అది ఒక గడ్డి లాంటిది, చాలా నిలువుగా ఉంటాయి అన్నమాట. సో దాన్ని తీసుకుని దాన్ని కట్ చేసి దాన్ని కూడా దాంట్లో ఏం చేస్తారంటే దాన్ని నీళ్ళలో వేసేస్తారు. దాన్ని పైన ఉన్న ఇదంతా తీసేసి, పైన ఉన్న గ్రీన్ కలర్ దంతా తీసేసి దాన్ని ఏం చేస్తాం, చిన్న చిన్నగా పీసెస్గా ఒక 6 inches 8 inches అలాగా కట్ చేసి నీళ్ళలో వేసేస్తారనమాట. తర్వాత దాన్ని తీసి చూస్తే దాంట్లో చాలా ఇట్లా అతుక్కుపోయే గ్లూ లాంటిది ఉండేదన్నమాట అది. సో అదంతా కూడా నిలువగా పెట్టేసి మరి అడ్డంగా పెట్టి మరి దాన్ని ప్రెస్ చేసి అది ఒక పేపర్ లాగా అవుతాయి అనమాట. సో ఇప్పుడు కూడా మనకి పేపర్స్ అంటే కూడా మనకి ఎక్కడి నుండి వస్తాయి, ట్రీస్ నుండే వస్తాయి, చెట్ల నుండే వస్తాయి, ప్లాంట్స్ నుండే వస్తాయి. సో అదేవిధంగా అది నైల్ రివర్ దగ్గర అప్పుడు ఉండేది. తర్వాత గలిలయ నది దగ్గరను మెరోమ్ సరస్సు అని ఉందనమాట. అక్కడ కూడా ఇవి ఏంటంటే పెరుగుతాయి. సో దాన్నంతా కూడా తీసి వాళ్ళు ఒక పాపిరస్ రోల్స్ లాగా, పాపిరస్ చుట్టలు చేసేవారు అనమాట. సో అది కూడా చేసి దాన్ని ఏంటంటే అది కట్ చేసి దాన్ని కూడా ఒక చుట్టలాగా చేస్తారనమాట. సో ఐగుప్తులు ఏం చేస్తారు, దీని ద్వారా చప్పులు కొట్టేవాళ్ళు అనమాట, చప్పులు చేసుకునేవాళ్ళు అనమాట. తర్వాత ఓడలు, తర్వాత ఇంకా అనేక విషయాలు దాని ద్వారా బుట్టలు, ఇవంతా కూడా వాళ్ళు ఏంటంటే దాన్ని బుట్టలు చేయడానికి ఉపయోగించారు. సో ఈ పాపిరస్ని కట్ చేసి ఈ విధంగా చేసి దానిపైన మరి కొన్ని ఇది ఉంటాయన్నమాట, అంటే హర్బల్ ఇది ఉంటాయన్నమాట. దాంట్లో ఇంక్ క్విల్స్ అని ఉంటాయి కదా, ఆ క్విల్స్లో దానిలో చేసి దానిపైన వాక్యాన్ని రాసేవాళ్ళు. సో ఆ సమయంలో ఒకటి ఏంటంటే చర్మపు చుట్టలు ఇంకా పాపిరస్ చుట్టలు, అవి రెండులో వాళ్ళు రాసేవాళ్ళు అనమాట. సో 15th century 15వ శతాబ్దము ముందున్న అన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో ఈ రాత ప్రతుల మీద రాయబడిన వాక్యాల్ని ఏమంటారంటే కోడెక్స్ అని చెప్తారు. ఓల్డెస్ట్ కోడెక్స్లు కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే మొదటిగా మనం చూస్తే సినైటిక్ కోడెక్స్ అంటారు. సినైటిక్ కోడెక్స్ అని చెప్తారు. ఇది 4th centuryలో రాయబడింది. పండితుడు డాక్టర్ షెండార్ఫ్ అనే వ్యక్తి, అది 1859లో కనుక్కున్నారు ఆయన. ఇది అసలు రాయబడింది ఎప్పుడు 4వ శతాబ్దంలో రాయబడింది. కానీ 1859లో షెండార్ఫ్ అనే వ్యక్తి ఏంటంటే అది ఆయన కనుక్కున్నారనమాట. ఎక్కడ అది దొరికింది ఆయనకు అంటే సెయింట్ క్యాథరిన్ కాన్వెంట్ అని మౌంట్ సీనాయి పర్వతం దగ్గర ఒక కాన్వెంట్ ఉందన్నమాట, ఒక మొనాస్ట్రీ ఉందన్నమాట. ఆ మొనాస్ట్రీ అంటే కాన్వెంట్ ఆఫ్ క్యాథరిన్ అంటారు. అది అక్కడ ఆయనకు ఇది దొరికిందనమాట. అందుకని అది సీనాయి పర్వతము కింద అడుగు భాగంలో అది దొరికింది కాబట్టి దాన్ని ఏమంటారు, సినైటిక్ కోడెక్స్ అని చెప్తారనమాట. అందుకే ఆ పేరు దానికి వచ్చింది. అది రష్యాలో 1933 వరకు దాన్ని భద్రపరిచి ఉంచారు. కానీ ఇప్పుడు అది బ్రిటిష్ మ్యూజియంలో మనకు దొరుకుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏమి చెప్పగలమంటే దేవుని వాక్యంని దేవుడు భద్రపరిచాడు, దాంట్లో ఎలాంటి కల్పితం లేదు, అది ఎలాగ దేవుడు రాయించాడో అదే విధంగా ఇప్పుడు కూడా మనకు దొరుకుతుంది. సో అదే మనకు ఇప్పుడు కూడా మన బైబిల్లో మన చేతిలో ఉన్న బైబిల్లో కూడా అదే వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇట్ హ్యాస్ అ గ్రేట్ హిస్టరీ, దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది అనేది మనము తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతున్నామంటే దట్ ఈస్ గాడ్స్ వర్డ్, దానికి మనం ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దానికి చాలా మన ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి వాల్యూ ఇవ్వాలి. అది ఏంటో మనము ఒక్కొక్కసారి చాలా దానికి మనం విలువ ఇవ్వట్లేదు కదా, దాన్ని మనం గౌరవించట్లేదు. ఒక బైబిల్ మనం సండేలో తీసుకొస్తాము, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము, ఇంకా దాన్ని మర్చిపోతాము. అలాగ మనం ఎప్పుడూ ఉండకూడదు. మనం దాంట్లో నుండి చదవాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మనకు జ్ఞానం వచ్చినట్టు మరి ఎలాంటి ఎంత సింపుల్ పర్సన్ ఉన్నా కూడా దేవుని వాక్యం చదువుకున్నప్పుడు వాళ్ళు ఎంతో జ్ఞానంని వాళ్ళు పొందుకోవడానికి వీలు ఉంటుందన్నమాట. అలెగ్జాండ్రియన్ కోడెక్స్, అలెగ్జాండ్రియన్ కోడెక్స్ ఇది 5th centuryలో, ఇట్ బిలాంగ్స్ టు 5th century 5వ శతాబ్దంలో రాయబడింది అనమాట. సో ఇది ఏం చేశారంటే ఇంగ్లాండ్లో కింగ్ చార్ల్స్ 1కి 1628లో ఆయనకు ఏంటంటే
ఆయనకు గిఫ్ట్ చేశారనమాట. కాన్స్టాంటినోపుల్ ఒక ప్యాట్రియార్క్ అనే వ్యక్తి, ప్యాట్రియార్క్ ఆయన ఏం చేశారంటే కాన్స్టాంటినోపుల్ ఒక పెద్ద వ్యక్తి, ఆయన ఏం చేశారంటే ఆయనకు గిఫ్ట్గా ఇచ్చారు, బహుమానంగా అది ఇచ్చారనమాట. సో అది ఇప్పుడు కూడా మనకేంటంటే బ్రిటిష్ మ్యూజియంలో ఆ లైబ్రరీలో ఇప్పుడు కూడా మనము చూడగలం అనమాట. అదేంటంటే అలెగ్జాండ్రియన్ కోడెక్స్. ఇది కూడా దేవుని వాక్యము రాయబడింది అందులో, అలెగ్జాండ్రియన్ కోడెక్స్. ఇది కూడా అన్నీ కూడా రాత ప్రతులపైననే ఉంటాయన్నమాట. అంత పాతకాలంలో రాయబడినవి ఇప్పుడు కూడా మనకు దొరుకుతాయి. సో దాట్ అండ్ ఇప్పుడు మనకున్న బైబిల్ మనం చూసుకుంటే కంపేర్ చేసుకుంటే ఇట్ విల్ బి ద సేమ్, కానీ అనువాదాలు ఉంటాయి దానికి. సో థర్డ్లీ వాటికన్ కోడెక్స్. సో ఇది కూడా 4th century 4వ శతాబ్దంది. ఇది వాటికన్ లైబ్రరీలో, వాటికన్ అంటే రోమ్, వాటికన్ లైబ్రరీలో 450 సంవత్సరంలో నుండి అది ఉందన్నమాట. 1600 సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా ఆ రాత ఇప్పుడే రాసినట్టు ఉంటాయి అన్నమాట. అంటే ఎలాంటి అది దాంట్లో ఎలాంటి పాతతనము ఏమీ రాకుండా, దాంట్లో ఏమీ కూడా ఫేడ్ అవ్వకుండా అది అప్పుడు రాసినట్టే ఇప్పుడు కూడా ఉంది. ఇట్స్ వెరీ డ్యూరబుల్, చాలా డ్యూరబుల్. ఇప్పుడు మన పేపర్ ఉందా, ఇది చింపేస్తే చినిగిపోతుంది. అది అట్లా కాదు, అంత ఈజీగా అది చినగదనమాట, చినగడానికి వీల్లేదు. అది రాసిన రాతలు కూడా ఏంటంటే అది పక్కా అందులో ఉంటుంది అనమాట. సో సచ్ అ వండర్ఫుల్ ప్రూఫ్ వీఆర్ హ్యావింగ్, అంటే ప్రూఫ్ కూడా మనకు ఉందన్నమాట. ఏంటంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మారలేదు, దేవుని వాక్యం ఉన్నట్టే మన వరకు కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే దేవుని వాక్యం సత్యం కాబట్టి దాంట్లో ఏదైనా మార్పులు తీసుకురావడానికి కూడా అందరూ కూడా భయపడతారు, ఎందుకంటే అది దేవుని వాక్యం కాబట్టి. సో ఆ విధంగా అది భద్రపరచబడి మన వరకు కూడా ఇప్పుడు వచ్చిందనమాట. ఇప్పుడు బైబిల్ ప్రింటింగ్, సో అదంతా కూడా చాలా చాలా కోడెక్స్ అదంతా కూడా ఏంటంటే అది అందరికీ కూడా దొరికేది కాదనమాట. అది ఏంటంటే సేవకులకు, ఎవరైతే సేవలో ఉన్నారో ఆ సమయంలో రోమన్ క్యాథలిక్స్ ఇది ఉంటారు కదా, వాళ్ళు పోప్ దగ్గర, అక్కడ ఉన్న వాళ్ళ మాంగ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉండేది. కానీ మామూలు మనుషుల దగ్గర, సామాన్యుల దగ్గరకు ఉండకపోయేది. అదంటే చాలా చాలా ఖరీదు కలిగింది, ఇంకా చాలా తక్కువ దొరికేది. అంత ఫ్రీగా అంత దొరకడానికి వీల్లేదనమాట. సో అందుకని అది చాలా కష్టంగా ఉండేది. సో ఇప్పుడు మనం చదువుకునే సినైటిక్ కోడెక్స్, అలెగ్జాండ్రియన్ కోడెక్స్, వాటికన్ కోడెక్స్, ఈ 3 ఉన్నాయి కదా, ఇవంతా కూడా గ్రీక్ లాంగ్వేజ్లోనే రాయబడింది. సో ఇప్పుడు మనము బైబిల్ ప్రింటింగ్ గురించి చదువుకుందాం. ముద్రణ యంత్రము, ప్రింటింగ్ ప్రెస్. సో ఈ ప్రింటింగ్ ప్రెస్ ఫస్ట్ ఎప్పుడు అది ఇన్వెంట్ చేశారు, ఎప్పుడు దాన్ని కనుక్కున్నారు అని చెప్తే అది 13వ శతాబ్దంలో కనుక్కున్నారనమాట. అది ఇక్కడ చైనాలో కనుక్కున్నారు. అదేంటంటే అది కదిలే ఒక ప్రింటింగ్ ప్రెస్ అనమాట. అట్లా మూమెంట్తో ఉంటుంది అనమాట. ఒక్కొక్క అక్షరాలు అది అంత కూడా A to Z అంత కూడా ఉంటాయి, దాంట్లో అక్షరాలు పెట్టి దాన్ని అలాగా చేస్తారనమాట. సో అది ఫస్ట్ చైనాలో అది స్టార్ట్ అయింది. దాని తర్వాత యూరప్లో అది 1450 సంవత్సరంలో జాన్ గుటెన్బర్గ్ అనే వ్యక్తి యూరప్లో తీసుకొచ్చారు. సో ఈ జాన్ గుటెన్బర్గ్ ప్రెస్లో మొదటిగా ప్రింట్ చేసింది లాటిన్ బైబిల్. అంటే ఆయన చాలా దేవుని భయం కలిగిన ఒక వ్యక్తి కాబట్టి లాటిన్ బైబిల్ ఆయన ప్రింటింగ్ ప్రెస్లో ఫస్ట్గా ఆయన ప్రింట్ చేశారనమాట. ఇది ప్రింట్ చేసిన తర్వాత ఇంకా అనేక భాషల్లో కూడా వాళ్ళు ఏం చేసి, అప్పటికే అది అనువాదాలు అయినాయి కాబట్టి కొన్ని అనువదించిన లాంగ్వేజెస్లో కూడా ఏంటంటే దాన్ని ప్రింట్ చేయడము జరిగింది అనమాట. ఆ సమయంలో యూరప్లో ఇవంతా కూడా యూరప్లో జరిగినాయి. సో కాక్స్టన్ అనే వ్యక్తి ఆయన ఇంగ్లాండ్లో ఏం చేశారంటే కొన్ని బైబిల్ స్టోరీస్, కథలు అంతా కూడా కథలు లాగా చిన్నగా వాళ్ళకి అర్థమైనట్లు అది కూడా ఆయన ఏం చేస్తుంటే ప్రింట్ చేసి అందరికి కూడా పంచడము జరిగింది అనమాట. అదే కాకుండా గ్రీక్ న్యూ టెస్టమెంట్, గ్రీక్లో నూతన నిబంధన, అది ఇరాస్మస్ అనే వ్యక్తి 1516లో ఆయన ప్రింట్ చేశారు. 1516లో ఇరాస్మస్ అనే వ్యక్తి గ్రీక్ న్యూ టెస్టమెంట్ ప్రింట్ చేశారనమాట. సో న్యూ టెస్టమెంట్ ప్రింట్ చేశారంటే ఇప్పుడు అది చాలా ఫాస్ట్, ప్రింటింగ్ ప్రెస్ అంటే చాలా ఫాస్ట్గా, చాలా చీప్గా అవుతుందన్నమాట. దాని ఖరీదు కూడా తక్కువ, ఇంకా చాలా కాపీస్ చేయొచ్చు, ఇంకా సామాన్యులు కూడా కొనుక్కోవచ్చు దాన్ని ఈజీగా. సో ఈ రాత పత్రులు అంటే దట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్లీ, చాలా చాలా
ఖరీదు గలది కాబట్టి అందరూ కూడా అది అఫోర్డ్ చేయలేరు అనమాట. కాబట్టి ఈ ప్రింటింగ్ ప్రెస్ చాలా చాలా యూస్ఫుల్గా అయిందనమాట. సో ఈ ఇన్వెంట్ చేయడం ద్వారా, ప్రింటింగ్ ప్రెస్ ఇన్వెంట్ చేయడం ద్వారా సామాన్యులు కూడా ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవడానికి ఒక అవకాశాన్ని అది కలిగించింది అనేది మనము చూడగలం. సో సో ఈ విధంగా మనం చూస్తే దీని వలన ఏమైపోయిందంటే, ముందు ఏ విధంగా ఉండేదంటే అందరు కూడా ఏం చేసేవాళ్ళు, ఓన్లీ దేవుని సేవకులు పోప్ దగ్గర, ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఎవరైతే సంపూర్ణంగా సేవ చేస్తున్నారో వాళ్ళ దగ్గర చాలా కొంతమంది దగ్గరే ఉండేదన్నమాట ఈ ప్రతులు, రాత ప్రతులు, ఈ మ్యానుస్క్రిప్ట్స్. కానీ మామూలు మనుషులు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఏం చర్చ్కు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో అది వినేసి రావడమే తప్ప వాళ్ళకు ఒక కాపీ ఉండకపోయేది, ఒక బైబిల్ కాపీ వాళ్ళకు లేదు. మనందరి దగ్గర ఇప్పుడు మనకు బైబిల్స్ ఉన్నాయి ఇంట్లో, మనం చదువుతామో లేదో కానీ మన దగ్గర మాత్రం బైబిల్ మాత్రం తప్పకుండా ఉంటుంది. సో ఆ కాలంలో వాళ్ళు చదవాలని ఆశపడితే కూడా వాళ్ళకు బైబిల్ లేదు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అక్కడ వాళ్ళు ఏం చెప్తారో అది సత్యమో కాదో, వాళ్ళు బైబిల్ మీద చెప్తున్నారో లేదో అది కూడా తెలియదు. సో జస్ట్ వెళ్ళి వినేసి వచ్చేసేవాళ్ళు, ఆ విధంగా వాళ్ళు జీవించేవాళ్ళు. ఈ ప్రింటింగ్ ప్రెస్ రావడం ద్వారా ఏమైందంటే అందరి చేతిలో వాళ్ళకి బైబిల్ దొరికింది. ఎందుకంటే అది చాలా చీప్గా దొరికింది, చాలా ఖరీదు చాలా తక్కువ, తర్వాత వాళ్ళ భాషల్లో కూడా వాళ్ళకి దొరికింది. అనువాదాన్ని బట్టి అనువదించారు కాబట్టి బైబిల్ వాళ్ళ భాషలో దొరికింది, ఇంకా అందరికీ కూడా మనం కొనుక్కోవడానికి వీలైంది అనమాట. సో ఆ విధంగా బైబిల్ వాళ్ళు చదువుకున్న సమయంలో ఏమైందంటే, ఇరాస్మస్ మొదటిగా ఆయన బైబిల్లో గ్రీక్ లాంగ్వేజ్లో తీసుకొచ్చారు. సో ఈ విధంగా చేయడం ద్వారా ఏమైందంటే, మార్టిన్ లూథర్ అందరికీ తెలుసు, అదేంటి సంస్కృతి సమయంలో అంటే రిఫార్మేషన్ పీరియడ్లో, సంస్కరణ సమయంలో ఏమైందంటే, మార్టిన్ లూథర్ జర్మనీలో ఆయన ఏం చేశాడు, నూతన నిబంధనని ఆయన అనువదించారనమాట. నూతన నిబంధన అనువదించి ఇంకా కొంత సమయంలోనే ఆయన ఏం చేశారు, పాత నిబంధన నూతన నిబంధన రెండింటిని కూడా ఆయన ఏం చేశారు, ఆయన అనువదించారు. సో అది 1522లో అనమాట. 1522లో చేస్తే ఎప్పుడైతే ఆయన అనువదించాడో ఆయనకు చాలా చాలా వ్యతిరేకము రోమన్ క్యాథలిక్ సంఘం నుండి చాలా వ్యతిరేకం కలిగింది. అంటే ఎలాగ కలిగిందంటే, ఆయన కూడా ఒక ఏంటంటే మాంకే, ఆయన కూడా ఒక సేవకుడే ఎందులో, రోమన్ క్యాథలిక్ చర్చ్లోనే. కానీ ఆయన దేవుని వాక్యము ఆయన ఎప్పుడైతే చదివాడో అక్కడ ఆయన అన్ని లోపాలు, రోమన్ క్యాథలిక్ వాళ్ళది లోపాలన్నీ కనిపించాయి అనమాట. ఆ కాలంలో రోమన్ క్యాథలిక్స్ ఏం చేసేవాళ్ళంటే, ముందుగా మరి ఎప్పుడైతే కాన్స్టాంటిన్ దేవుని దర్శనము దొరికిందంటారో దొరికింది, మరి అంత కూడా ఏంటంటే ఒక రాయల్ రిలీజియన్గా అయితే అయింది క్రిస్టియానిటీ. దాన్ని బట్టి ఒక స్థాయి అయితే వాళ్ళకి దొరికింది. ఆ లోకంలో అందరూ కూడా దాన్ని చాలా గౌరవించడము, అలాగా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ అయితే దొరికింది బికాజ్ ఆఫ్ కాన్స్టంటైన్. కానీ అదే సమయంలో మరి దానికి ముందు అయితే మనం లాస్ట్ బుక్లో కూడా మనం చదివాం కదా, చాలా చాలా హింసలు వాళ్ళు అనుభవించారు, వాళ్ళని చాలా ఘోరంగా క్రైస్తవుల్ని చంపారు, అన్నీ కూడా చేశారు. కానీ ఎప్పుడైతే కాన్స్టాంటిన్ వచ్చాడో ఆయన అందరిని కూడా క్రిస్టియన్స్గా చేశాడు, ఒక మంచి స్టేటస్ని ఇచ్చాడు క్రిస్టియానిటీ. కానీ దాంతోపాటు ఏమైందంటే, ఆయన పోయిన తర్వాత అందరు కూడా ఏమిటంటే లోకం అనేది లోపలికి వచ్చేసింది, వాళ్ళు మారు మనసు లేదు, రక్షణ లేదు. కానీ ఒక మతంని వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళు తీసుకోవడం ద్వారా ఏం జరిగిందంటే, అక్కడ విగ్రహారాధన జరిగింది, విగ్రహాలని తీసుకొచ్చి పెట్టారు, ఇంకా అనేక విధమైన వాళ్ళ ఏంటంటే ఆచారాలు, ఇంకా అనేక విధమైన అలవాటులు అంతా కూడా దేవునికి విరుద్ధమైంది. అంటే బైబిల్లో లేనివి అంతా కూడా వాళ్ళు తీసుకొచ్చారు. అది అంతా కూడా ప్రజల్ని చేయమని చెప్పారు. నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎంత మీరు మంచి కార్యాలు చేయాలా, సోషల్ సర్వీస్ చేయాలా, బాగా బీదవాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ఆ విధంగా చేయాలా, మీరు అట్లాగా చేస్తే మరి ఎక్కువ డబ్బులు మరి సంఘంకి ఇస్తే, అలాగ మీరు చేస్తే మీకేమి ఇస్తాం, మీ పాపం అంతా క్షమింపబడిందని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఆఫ్ రిమిషన్ సర్టిఫికేట్, అంటే ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. సో ఆ సర్టిఫికేట్ని వాళ్ళకు అమ్ముతారన్నమాట. సో వాళ్ళ పాపం క్షమింపబడింది. అలాగా బైబిల్లో అది ఎక్కడ లేదు. సో ఆ విధంగా ఇంకా అనేక విషయాలు, సెలిబసీ అంటే వాళ్ళు పెళ్లి చేసుకోకుండానే సేవ చేయాలి అని అది ఒకటి, అది కూడా బైబిల్లో మనం ఎక్కడ కూడా చూడలేం. అందరూ కూడా ఆ విధంగా ఉండాలా, తప్పకుండా సేవకులు అందరూ కూడా పెళ్లి చేసుకోకూడదు, వివాహం చేసుకోకూడదు అనేది ఎక్కడ రాయబడలేదు. కానీ అది కూడా వాళ్ళు చేశారు. ఇంకా అనేక విధమైన అలాంటి
ఇది మనం చూడగలం. అంటే బల్ల తీసుకోవడం కూడా దాంట్లో కూడా అంత కూడా రాంగ్ డాక్ట్రిన్స్ని, రాంగ్ బోధని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. అది అంతా కూడా తప్పు అనేది సామాన్యులకు అర్థం కాలేదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు. దేవుని వాక్యం వాళ్ళ భాషలో లేదు, ఇంకా దేవుని వాక్యం వాళ్ళ చేతిలో కూడా లేదు. వాళ్ళ భాషలో ఉన్నా కూడా చేతిలో వాళ్ళకు లేదు. ఎందుకంటే అది చాలా చాలా కాస్ట్లీ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్. దే కాంట్ బై ఇట్, వాళ్ళకి కొనడానికి వీల్లేదు. సో ఎప్పుడైతే వాళ్ళందరికీ ఇప్పుడు బైబిల్ వాళ్ళ భాషల్లో వాళ్ళకి దొరికిపోతుంది, మరి ప్రింటింగ్ ప్రెస్ కూడా వచ్చేసింది. సో అది చదివితే వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సమయంలో ఏంటంటే మార్టిన్ లూథర్ అనే ఆయన కూడా రక్షణ పొందాడు అనమాట, నిజమైన రక్షణ. ఆయన కూడా ఒక రోమన్ క్యాథలిక్ సంబంధించిన వాడే, అయినప్పటికీ ఒక ఆశ కలిగిన వాడు అనమాట. సత్యం ఏంటో అని తెలుసుకోవాలనే ఆశ కలిగి దేవుని వాక్యం ఆయన దగ్గర ఉంది. సో అందులో నుండి ఆయనకు తెలిసింది ఈ వాక్యము మరి విశ్వాసం ద్వారా మనకు రక్షణ, కానీ ఏదో ఒక క్రియల ద్వారా మనకు రక్షణ కాదు అనేది దేవుని వాక్యంలో ఉంది. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితేనే మనకు రక్షణ దొరుకుతుంది. ఆయన మన నిమిత్తం మరణించారు కాబట్టి, మరణించి తిరిగి లేచారు కాబట్టి ఆయన మనం అంగీకరిస్తే మనకు పాపక్షమాపణ ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు. దాని కొరకు మనం ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు. అది పూర్తిగా ఉచితమైందని చెప్పేసి ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన మరి వాళ్ళకున్న అలవాట్లు అన్నింటినీ కూడా ఏంటంటే ఆయన బయట పెట్టాడు అనమాట. పూర్తిగా బహిరంగ బయట పెట్టడము జరిగింది. సో 95 థీసిస్ అనేది ఉంటుందన్నమాట. సో అదంతా కూడా ఏంటంటే పోపుకు అగేన్స్ట్గాను, రోమన్ క్యాథలిసిజంకి అగేన్స్ట్గా ఉన్నవి అంతా కూడా ఆయన బట్టబయలు చేస్తాడు అనమాట. బట్టబయలు చేస్తే ఇంకా ఇదంతా కూడా అనువాదం కూడా చేస్తాడు. సో అది జర్మన్ లాంగ్వేజ్లో, మార్టిన్ లూథర్ జర్మన్ లాంగ్వేజ్లో ఆయన ఏం చేశాడు, ట్రాన్స్లేట్ చేశారు. అదంతా ట్రాన్స్లేట్ చేసినప్పుడు వాళ్ళకు ఏం చేశారు, వాళ్ళు పోప్ అంతా కూడా ఏం చేశారు, ఈయనకు చాలా వ్యతిరేకంగా అయిపోయారు అనమాట. ఎంత వ్యతిరేకంగా అయ్యి ఆయనని రోమన్ క్యాథలిక్ చర్చ్లో నుండి కూడా ఆయన ఏం చేసేసారు, బహిష్కారం చేశారు. అంటే టోటలీ ఎక్స్కమ్యూనికేట్ చేస్తారు అనమాట. సో బహిష్కారం చేసినప్పటికీ ఆయన ఏం భయపడలేదు. ఎందుకంటే ఆ టైంలో రోమన్ గవర్నమెంట్ అంటే ఇట్ ఈస్ పొలిటికల్ కమ్ రిలీజియస్, రెండు ఒకటి కలిసి ఉందన్నమాట. వాళ్ళకు పవర్ చాలా ఉంటుందన్నమాట. రిలీజియస్ పవర్ ఉంది వాళ్ళకు, ఇంకా పొలిటికల్ పవర్, రాజకీయ పవర్ కూడా ఉంది వాళ్ళకి, ఇంకా మత పవర్ కూడా వాళ్ళకు ఉందన్నమాట. సో అబద్ధంని అంతా కూడా వాళ్ళు ఏంటంటే దేవుని సత్యం అని చెప్పేసుకుని వాళ్ళు ప్రచురించుకొని వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు జీవించడం మొదలుపెట్టారనమాట. సో అందు నిమిత్తమే ఏమైందంటే ఈయన అది తట్టుకోలేక మరి మార్టిన్ లూథర్ అంతా కూడా బట్టబయలు చేశారు. సో ఆయనకు చాలా హింసలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆయన ఎవరికి కూడా భయపడలేదు. మరి ఆ విధంగా ఏమైందంటే సంస్కరణ ఒక ఐడియాస్, థాట్స్, కాన్సెప్ట్ అంతా కూడా ఏంటంటే అది అన్ని ప్లేసెస్లో ఏమైందంటే వ్యాపించింది. ఆ విధంగా మనకు ఒక గొప్ప విడుదలని దేవుడు తీసుకొచ్చాడనమాట. సో ఈ విధంగా మరి మార్టిన్ లూథరు ఈ విధంగా జర్మనీలో ఆయన పూర్తిగా అనువదించినప్పుడు అది ఏమైపోయిందంటే ఒక మార్గదర్శిగా అది అయిపోయింది. కాబట్టి అందరికి కూడా ధైర్యం వచ్చేసి వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటే అనేక భాషల్లో వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని అనువాదం చేసి మరి దాన్ని ప్రింటింగ్ చేసి అందరికి కూడా పంచడము. ఆ విధంగా అక్కడ ఒక గొప్ప రక్షణ, అక్కడ సువార్త అనే రక్షణ, సువార్త ధ్వని మరి అన్ని ప్లేసెస్లో యూరప్లో అంతా కూడా ఏంటంటే అది వ్యాపించింది అనమాట. సో ఆ విధంగా దేవుడు ఇక్కడ గొప్ప కార్యం చేశారని మనము చూడగలం. సో తర్వాత మనము ఇంగ్లీష్ బైబిల్ గురించి చదువుకుందాం. మనకి ఇంగ్లీష్ బైబిల్ ఎలాగా దొరికింది అని మనం చూస్తే మనము ముందే చదివాం కదా, లాటిన్ వల్గేట్. అది ఎవరు అనువదించారు? లాటిన్లో జెరోమీ అనే వ్యక్తి. ఆయన అది దట్ ఈస్ అరౌండ్ 5th సెంచరీలో అది జరిగింది కదా. సో దాని తర్వాత ఏమైందంటే జెరోమీ లాటిన్లో ఎప్పుడైతే అనువదించారో బైబిల్ని, అనువదించిన తర్వాత అక్కడ యూరప్లో అనేక ప్లేసెస్కి మరి దేవుని సువార్తని తీసుకుపోవడం జరిగింది. కానీ చాలామంది దాన్ని చదవలేకపోయారు. ఎందుకంటే ఇది లాటిన్లో ఉంది కాబట్టి చాలామంది వాళ్ళు చదవలేకపోయారు. యూరప్లో చదవలేకపోయారు. మరి చాలా తక్కువ మందికి లాటిన్ బైబిల్ వాళ్ళ చేతికి దొరికేదనమాట. సో ఆ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళ లాంగ్వేజ్లో దొరకకపోయింది. సో ఆ సమయంలో అంటే యోహాన్ రాసిన సువార్తని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లో. ఎవరు? బేడా అనే వ్యక్తి ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. సో అంటే కొన్ని పుస్తకాలు అలాగ ట్రాన్స్లేట్ చేయడమే జరిగింది, కానీ పూర్తిగా వాళ్ళు చేయలేకపోయారనమాట. సో 14వ శతాబ్దము అంటే 1390 వరకు కూడా ఇంగ్లీష్ బైబిల్
అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ పూర్తిగా లేదనమాట. కొన్ని కొన్ని పుస్తకాలు అక్కడక్కడ వాళ్ళు ఇచ్చారనమాట, కానీ అది పూర్తిగా సర్క్యులేషన్లో లేదనమాట. సో ఆ సమయంలో జాన్ విక్లిఫ్ అనే వ్యక్తి, ఆయన ఎక్కడంటే ఆయన 1320 అంటే 1320 సంవత్సరంలో యార్క్షైర్ అనే స్థలంలో నార్దర్న్ ఇంగ్లాండ్లో ఆయన జన్మించారు. ఆయన బైబిల్ స్కాలర్ అయ్యాడు. ఆయన ఏం చేశారంటే ఇంగ్లీష్ న్యూ టెస్టమెంట్ నూతన నిబంధన ఇంగ్లీష్లో ఆయన అనువదించిన తర్వాత కొన్ని 1380లో ఆయన అనువదించారు. అనువదించిన తర్వాత 1382లో ఆయన పాత నిబంధన కూడా ఆయన ఇంగ్లీష్లో అనువదించారనమాట. అనువదించడం ద్వారా హోల్ బైబిల్ 1382లో మరి హోల్ బైబిల్ ఇంగ్లీష్లో వాళ్ళకు దొరికిందనమాట. సో ఈ విధంగా ఇంగ్లీష్ బైబిల్ని కూడా ఆయన అనువదించారు, కానీ దాన్ని ప్రింటింగ్ చేయలేకపోయాడు అనమాట. ఎందుకంటే రోమన్ పోప్ రోమన్ క్యాథలిక్ చర్చ్ అంతా కూడా ఏంటంటే ఈయనకు వ్యతిరేకంగా అయిపోయారు. ఎందుకంటే వాళ్ళది అన్ని అబద్ధ బోధలు అంతా కూడా పెట్టేస్తున్నారని చెప్పేసి, అది వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉంటే, లాటిన్లోనే ఉండిపోతే ఏమవుతుంది, ఎవరికి ఏం తెలీదు. సో వీరు ఏం చెప్పినా వీళ్ళు అలాగే నమ్ముతారు అని వాళ్ళు ఏం చేస్తారంటే అది వేరే లాంగ్వేజ్లో వేరే భాషల్లో రాకూడదని వాళ్ళు చాలా ఆశపడినారు. సో అందుకని మనం చూస్తున్నామంటే బైబిల్ సత్యము, ఆ సత్యం మనకు ఎంత తెలిసినప్పుడు అబద్ధం వచ్చినప్పుడు దాని మీద మనం జయం పొందుతాం. అబద్ధం వచ్చినప్పుడు ఇది అబద్ధము అని మనం నమ్మము అబద్ధాన్ని. ఎందుకు మనకు సత్యం కావాలి? చాలా అవసరం మనకు సత్యం. ఎందుకంటే బైబిల్ మనం ఎంతగా చదువుకుంటామో, దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటామో, ఆ సత్యం మనకి ఏంటంటే అది ఒక డాల్ లాంటిది. ఎప్పుడైతే అబద్ధం వస్తుందో ఆ డాలుతో, సత్యం అనే డాలుతో మనము దేవుని వాక్యంతో మనం ఏం చేస్తాం, దాన్ని కొట్టివేస్తాం. దాని మీద మనం జయం పొందుకుంటాం. కాబట్టి బైబిల్ మనము చాలా చాలా చదవాలి అనేది మనకు ఐ జస్ట్ కాంట్ గివ్ యూ మోర్ ఎంఫసిస్. ఏంటంటే చాలా మనము బైబిల్ చదువుకోవాల్సిన అవసరము ఉందన్నమాట. సత్యం ఏంటి, అబద్ధం ఏంటి. ఇప్పుడు కూడా మన లోకంలో చూస్తే ఎన్నో అబద్ధ బోధలు అక్కడ తిరుగుతూ ఉన్నారనమాట మనుషులు తీసుకొని. కానీ సత్యవాక్యం తెలిసిన వాళ్ళని దగ్గర కూడా రానివ్వరు. దాని మీద వాళ్ళు జయం పొందగలుగుతారు. సో సత్యవాక్యాన్ని మనం ప్రకటించడం ద్వారానే మనకేం దొరుకుతుంది? ఆ సువార్త మనకు వచ్చినప్పుడే మనకేం దొరికింది? నిత్య జీవం అనే రక్షణ మనకు దొరికింది. అది యేసుక్రీస్తు ద్వారా మనకు దొరుకుతుంది అనేది దేవుని వాక్యంలో ఉంది. లేకుంటే ఇది మనకు సత్యం తెలియకపోతే సాతాను ఏం చేస్తారంటే అనేక అబద్ధ బోధ తీసుకొచ్చి మనల్ని మోసం చేయడానికి వీలుంది. యేసు ప్రభు కూడా సాతాన్ని ఏ విధంగా జయించాడో దేవుని వాక్యం ద్వారా జయించాడని మనము చూస్తున్నాం. సో అదేవిధంగా మరి మనం కూడా దేవుని సత్యంని మనము బాగా చదవాలి, సత్యవాక్యంని మనము చదవాలి. సో ఇక్కడ మనం చూస్తే విక్లిఫ్ అనే ఆయన ఏం చేస్తారంటే అది నూతన నిబంధన, పాత నిబంధన, నూతన రెండు కూడా మరి 1382 కంప్లీట్ చేస్తారు. కానీ ప్రింటింగ్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే దానికన్నా ముందు వాళ్ళు ఏం చేశారంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఈయనని మరి వచ్చి పోపుని కలువమని చెప్తే ఆయన వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడంటే ఆయనకు పారాలిసిస్, పక్షపాతము వచ్చేసింది అనమాట. ఎవరికి? విక్లిఫ్కి వచ్చింది. కాబట్టి ఆయన వెళ్ళలేకపోయాడు. ఆ విధంగానే ఉండి ఆయన చనిపోయారనమాట. చనిపోయినప్పుడు ఆయనని పాతి పెట్టారు. కానీ వాళ్ళకు ఉన్న కక్ష ఆయన మీద చాలా ఉండిందనమాట. ఆ కక్షని బట్టి చనిపోయిన ఎన్నో సంవత్సరాల తర్వాత ఏం చేశారంటే ఆయన చనిపోయినప్పుడు ఆయన ఆ సమాధిని తవ్వి ఆ ఎముకలను తీసి ఏంటంటే దాన్ని కాల్చారనమాట. కాల్చేయడము జరిగిందనమాట. కానీ ఆయన ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. సో వాళ్ళ కక్ష అంత ఘోరంగా ఉండేదనమాట. ఎందుకంటే ఆయన వాళ్ళని ఎదిరించాడు, ఆయన సత్యాన్ని బయటికి తీసుకొచ్చాడు అని చెప్పేసి ఆయనని అలాగా చేయడము జరిగిందనమాట. సో ఇంత చెప్పిన తర్వాత కూడా, ఇంత అన్ని చేసిన తర్వాత కూడా మరి ఈ విక్లిఫ్ రాసిన నూతన నిబంధన మరి అంటే ఆయన ద్వారా ట్రాన్స్లేట్ చేయబడిన, అనువదింపబడిన బైబిల్, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ మరి ఈ సంస్కరణకు చాలా చాలా ఉపయోగపడింది. సో ఆయన చేసింది ఏది కూడా, దేవుని కొరకు చేసింది ఏది కూడా వ్యర్థము కాదు. దేవుని కొరకు మనం చేసింది ప్రతిదీ కూడా ఏమవుతుందంటే అది దేవుని మహిమార్థమై అది వాడబడుతుంట, అది చిన్నదైనా పెద్దదైనా. సో ఆ విధంగా విక్లిఫ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. దేవుడు ఆయనని వాడుకొని మరి ఈ సంస్కరణ అనే అగ్ని జ్వాల మరి ఇంకా అన్ని ప్లేసెస్లో అలాగ స్ప్రెడ్ అయినట్లు దేవుడు ఆయనని వాడుకున్నాడు. సో దీని వలన మనకు ఏం జరుగుతుందంటే అనేక విధంగా
అనేక విధంగా దేవుని వాక్యము మరి దాన్ని పాడు చేయాలని చెప్పేసి సాతాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు అడ్డొచ్చి దాన్ని కాపాడాడు, ప్రతి చోట కాపాడు. మరి మానవులు అందరికీ కూడా ఏంటంటే సువార్త అనేది ఒక్క 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 దేశానికైనా ఒక్క తెగకైనా కలిగింది కాదు. అది లోకమంతా కూడా దేవుడు భూమి అంతా లోకమంతని ప్రేమించి మరి ఆయన సొంత కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణి ఇచ్చారు. కాబట్టి మనం రక్షణ పొందాలి. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు వాళ్ళు నశింపక వాళ్ళు నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుణ్ణి ఇచ్చారు. కాబట్టి మరి ఈ సువార్త ప్రతి వాళ్ళకు వెళ్ళాలనే ఉద్దేశంతో మరి దేవుడు ప్రతి వాళ్ళ భాషల్లో కూడా అది అనువదింపబడాలని చెప్పేసి దేవుడు ఆ విధంగా చేశారనమాట. సో ఈ విధంగా అది దేవుని వాక్యము ఎంతో భద్రపరచబడింది. దేవుని వాక్యం ఉన్నట్లుగా ఇంతవరకు కూడా మనకు వచ్చింది. ఇప్పుడు మనకు ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఇంకా అనువాదాల ద్వారా మన సొంత భాషలో మనము చదువుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేస్తారు. కాబట్టి మనకు దొరికిన ఈ మంచి అవకాశాన్ని మనం ఏం చేయాలో మనం వాడుకొని దేవుని వాక్యాన్ని మనం ఎంతో జాగ్రత్తగా మనం చదవాలి. దేవునితో అంటే దేవుని వాక్యం ఏంటి, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపబడినదై ఉందన్నమాట. సో దేవుని ఆత్మ మనకు సహాయం చేసినట్టు ప్రార్థన చేసుకుని మనం చదివినప్పుడు దేవుడు అనేక సత్యంని మరి లోతైన మహాసత్యాలను అంతా కూడా దేవుడు మనకు తెలియపరుస్తాడు. అప్పుడు మనకి ఆత్మకు అది ఏంటి జీవంగా ఉండి మనల్ని ఎంతో ఆత్మీయంగా మనల్ని బలపరుస్తుంది. సో ఈ విధంగా దేవుడు మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించగా. సో అనేక విషయాల్ని మనం చదువుకున్నాము. సో మీరు బైబిల్ చదవడం కూడా మీరు స్టార్ట్ చేయండి. ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్, ఎందుకంటే ఇది దేవుని వాక్యం గురించిన లెసన్. కాబట్టి ఈ వాక్యంని మనం చదువుకొని మనం కూడా క్రీస్తు వలె మనం కూడా దినం మార్చపడాలని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాము. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రం నాయన. అనేక విధంగా ప్రభా నాయన విషయాల్లో ప్రభా నాయన మీ సత్యవాక్యం గురించి ప్రభా నాయన బైబిల్ గురించి మనము ఈసారి చదువుకుంటుండగా నాయన మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రం నాయన. ఒక్కొక్క బిడ్డల్ని కూడా మీరు దీవించండి ప్రభా, వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి ప్రభా నాయన. వినే ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా. మీ సత్యవాక్యం ప్రభా నాయన మీ ఆత్మ ద్వారా ప్రభా ఒక్కొక్క హృదయంలో పనిచేయడానికి మీరు సహాయం చేయండి. మీ వాక్యం రెండంచుల ఖడ్గమై ఉంది ప్రభా నాయన. ఒక్కొక్కరికి ప్రభా నాయన రక్షణ మార్గమై ఉంది ప్రభా నాయన. అది రక్షించగల శక్తిమంతమై ఉంటుంది ప్రభా నాయన. మీకు స్తోత్రములు తండ్రి నాయన. ఒక్కొక్క బిడ్డకు కూడా ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా నాయన మీ వాక్యాన్ని ప్రభా బాగా చదివి ప్రభా ఆత్మీయంగా ప్రభా ఎదగడానికి ప్రభా నాయన ఈ లెసన్ కూడా వాళ్ళకి సహాయపడినట్లు మీరు సహాయం చేయండి ప్రభా. ఒక్కొక్కరు కూడా ప్రభా నాయన మీ వాక్యంని నేర్చుకుని మీ వాక్యంని చదివి ప్రభా నాయన సత్యంలో బలపడడానికి మీరు సహాయం చేసి ప్రభా ప్రతి అబద్ధం నుండి విడిపించి ప్రభా నిత్య జీవానికి ప్రభా నాయన ఒక్కొక్కరి వారసులుగా చేయమైన ఆయన మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.